ఇంకా వేరే డిజైన్ కావాలనుకుంటే వేరే డిజైన్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఈ కంప్లీట్ గా ఈ సెక్షన్ వచ్చేసి ఐరన్ తో డిజైన్ చేసే వెల్డింగ్ సెక్షన్ అండి. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఇవి ఐరన్ ఫ్రేమ్స్ అన్నమాట. ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో మనకు యూజ్ అవుతాయో ఐరన్ ఫ్రేమ్స్ కూడా వీళ్ళు ఇక్కడే రెడీ చేసి ఇస్తుంటారు. అండ్ ఇంకా చాలా డిజైన్స్ అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడికి వచ్చినంటే మీకు ఒక టెంట్ హౌస్ కు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఉయ్యాలండి. ఉయ్యాలలో కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ రౌండ్ షేప్ లో వచ్చేసి మనకు మధ్యాలలో చాంజూలా అంటారంటమాట. ఇది వచ్చేసి చాంజూలా అంటారంట. సో ఇది కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ టెంట్ హౌస్ కు సంబంధించిన మనకు బ్యాక్గ్రౌండ్ లో కనబడుతున్నాయి కదా, क्या बोलते हैं इसको? ये चौकी है। ये चौकी. ओके, कितना कितना साइजेस रहता है इसमें? ये अपना स्टेज फ्रेम है, स्टेज फ्रेम. ఓకే, ఇవి వచ్చేసి స్టేజ్ కి సంబంధించిన చౌకీలు అంట. దీంట్లో కూడా మీకు సైజెస్ అవైలబుల్ గా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మీకు 1 ఫీట్ నుండి స్టార్ట్ చేస్తే 2.5 ఫీట్ల వరకు కూడా మీకు చౌకీలు అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ దీనికన్నా పెద్ద సైజ్ కావాలనుకుంటే పెద్ద సైజ్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనము ఫంక్షన్ హాల్లో కట్టెలు పెట్టుకొని వంటలు వండుతూ ఉంటారు, వాళ్ళ కోసం అయితే ఇది బట్టి అన్నమాట. ఇవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది కంప్లీట్ గా స్టేజెస్ అన్నమాట. స్టేజ్ పైన వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ కూడా వీళ్ళే డిజైన్ చేస్తుంటారు. సో దీంట్లో మీకు 2 స్టెప్స్ కావాలంటే 2 స్టెప్స్ చేసిస్తారు. 5 స్టెప్స్ వరకు కూడా వీళ్ళు కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఇవి వచ్చేసి మనకు 2x4 సైజు కి సంబంధించిన టేబుల్ యొక్క లెగ్స్ అన్నమాట. సో అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. ప్రతి ఒక్కటి అండి. అక్కడ చూస్తున్నాం కదా మనం బ్యాక్గ్రౌండ్ లో, ఇవి వచ్చేసి టెంట్ హౌస్ కు సంబంధించిన ఒక టెంట్ వేయడానికి వాడాల్సిన ఐరన్ రాడ్స్ అన్నమాట. అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా చౌకీలు అన్నమాట. చౌకీల్లో కూడా మీకు స్మాల్ సైజ్ నుండి స్టార్ట్ చేస్తే బిగ్ సైజ్ చౌకీలు కూడా అవైలబుల్ గా ఉంటుంది. మనం ఒక ఫ్యాక్టరీలో ఉన్నాం అన్నమాట. ఈ ఫ్యాక్టరీలో వచ్చేసి మనము టెంట్ హౌస్ కు సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఈ కంపెనీలో మనం ఉన్నాము. ఇది వచ్చేసి డెకరేటివ్ నెస్ట్ అని చెప్పేసి మనకు అత్తాపూర్ లో ఉంటుంది. నియర్ బై వచ్చేసి మారుతి నగర్ లో ఉంటుంది. నియర్ బై స్విమ్మింగ్ పూల్ దగ్గరలో మనకు ఈ ఫ్యాక్టరీ అవైలబుల్ గా ఉంటుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాము స్టీల్ చైర్ కి సంబంధించిన చైర్స్ అనేది ఇక్కడ రెడీ చేస్తున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించిన చైర్స్ అనేది ఇక్కడ రెడీ చేస్తున్నారు అనమాట. సో ఏ సైజ్ లో కావాలనుకుంటే ఆ సైజ్ లో కట్ చేసుకొని ఇక్కడ హోల్స్ అనేది మేకింగ్ చేస్తారు. హోల్స్ అనేది వేసిన తర్వాత ఏదైతే డిజైన్ రావాలో ఆ డిజైన్ కావాల్సిన సైజెస్ వచ్చేసి అండ్ మెల్టింగ్ వచ్చేసి ఇక్కడ మెల్ట్ చేస్తూ ఉంటారు. మీరు స్క్రీన్ పైన చూస్తున్నాయి అన్ని కూడా మీకు 3 సీట్స్ కావచ్చు, 2 సీట్స్ కానీ 1 సీట్ కి సంబంధించిన స్టీల్ చైర్ కి సంబంధించిన సెక్షన్ అన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి కంప్లీట్ గా చైర్స్ రెడీ చేసే సెక్షన్ అన్నమాట. స్టీల్ చైర్ రెడీ చేస్తున్నారు ఇక్కడ, సింగిల్ చైర్స్ అండ్ మీకు 3 సీటర్ చైర్స్ అనేది ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించిన చైర్స్ అనేది రెడీ చేస్తున్నారు. ఈ సెక్షన్ మొత్తం కూడా మీకు స్టీల్ చైర్స్ అవైలబుల్ గా ఉంటుంది. చూస్తున్నారు కదా స్క్రీన్ పైన. ఒకేసారి కస్టమర్ వచ్చి మాకు హండ్రెడ్స్ ఆఫ్ చైర్స్ కావాలన్నా వీళ్ళకు రెడీగా ఉన్నాయన్నమాట. మీ స్క్రీన్ పైన చూడొచ్చు, చాలా వెరైటీస్ అండి. అండ్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ కటింగ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. చాలా వెరైటీస్ అండి, ఒకసారి విజిట్ చేయండి. ఇది వచ్చేసి అత్తాపూర్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి కస్టమర్ కు నచ్చిన విధంగా కస్టమైజ్ చేస్తుంటారు. ప్రతి ఒక్కటి కూడా మీకు స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించిన చైర్స్ అనేది ఇక్కడ రెడీ చేస్తూ ఉంటారు. డెమో వచ్చేసి మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది కదా. లాస్ట్ లో వచ్చేసి ఇంకా 1 సీటర్ ఏ విధంగా ఉంటుంది, 2 సీటర్స్ ఏ విధంగా ఉంటుంది, 5 సీటర్స్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజు వీళ్ళు కస్టమైజ్ చేసిస్తారు. అండ్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము వెల్డింగ్ సెక్షన్ అన్నమాట. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించిన వెల్డింగ్ సెక్షన్. అండ్ ఇవి వచ్చేసి కంప్లీట్ గా కటింగ్ చేసిన చైర్స్ అండి. ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడే రెడీ అవుతుంది. ఈ సెక్షన్ కి వచ్చిరంటే స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించిన ప్రతి ఒక్క చైర్ అండ్ వెరైటీ డిజైన్స్ కూడా మీరు ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఏదైతే ఒక రాడ్ ఉంటుందో ఆ రాడ్ ని షేప్ లోకి తీసుకొస్తున్నారు. అంటే ఏ విధంగా ఒక చైర్ రెడీ కావడానికి ఏ విధంగా రాడ్ ని మేకింగ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం చూస్తున్నాము. సో ఈ విధంగా ఒక రాడ్ ని షేప్ లోకి తీసుకొచ్చి దాన్ని వెల్డింగ్ చేస్తే ఈ చైర్స్ అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. సో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటేసారి మీకు బల్క్ లో కావాలనుకుంటే బల్క్ లో కూడా స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించిన చైర్స్ ఇక్కడ నుండి మీరు పర్చేస్ చేసి తీసుకెళ్లొచ్చు అన్నమాట. చాలా వెరైటీస్ అండి. ఇక్కడికి ఒకసారి విజిట్ చేయండి. ఇది వచ్చేసి అత్తాపూర్ లో ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, స్టెయిన్లెస్ స్టీల్ కంప్లీట్ గా వెల్డింగ్ అయిపోయిన తర్వాత గ్రైండింగ్ సెక్షన్ అన్నమాట. సో ఇక్కడ ఏదైతే మనకు కొన్ని వెల్డింగ్ లో ప్రాబ్లం ఉంటుందో అక్కడ ఇది గ్రైండింగ్ చేస్తే మనకు ఆ చైర్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. సో షైనింగ్ కూడా అవుతుంది ఇక్కడ. సో మనం అక్కడ చూస్తున్నాము ఏదైతే బెడ్స్ వేయక ముందు స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించిన ఈ చైర్ 3 సీటర్ చైర్ అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి కస్టమర్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్స్ లో మీకు ఇంకా వేరే డిజైన్ కావాలనుకున్నా ఆ డిజైన్ కూడా వీళ్ళు కస్టమైజ్ చేసిస్తారు.